అసలు ఈ శబ్దం అంటే ఏమిటి? కేవలం శబ్దాల యొక్క సమూహమా, లేదా మన వాణినా? శబ్దం అంటే ఒక శక్తి, అది ఎవరినైనా వశంలోకి తీసుకోగలదు. శబ్దం ఒక ఎలాంటి అస్త్రం అంటే అది ఎవరినైనా సరే చీల్చేయగలదు. ఈ శబ్దం ఒక పిలుపు. ఇది ఒక పడుకున్న వ్యక్తిని నిద్రలేపి తన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. శబ్దానికి ఎంత శక్తి ఉందంటే దానివల్ల ఎవరి మనసుకైనా గాయమైందంటే వాళ్ళు ఇంకెప్పుడు తన జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి శబ్దాలను బాగా ఆలోచించి ఉపయోగించాలి. అలాగే శబ్దం లాంటిదే మౌనం కూడా. ఎన్నోసార్లు ఈ మౌనమే మనకు సహాయం చేస్తుంది. ఎన్నోసార్లు ఇది మన పశ్చాత్తాపాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. భీష్మ పితామహుడు, అంగరాజు కర్ణుడు, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు వారక్కడ మౌనంగా ఉన్నారు. దుర్యోధనుడిని వ్యతిరేకించలేదు, అతన్ని ఆపలేదు. ఆ తర్వాత ఏం జరిగింది అది మీ అందరికీ తెలుసు. నిజానికి ఈ మౌనం కేవలం మౌనం మాత్రమే. దుష్టులు ఎదుట మౌనంగా ఉంటే, వాళ్లకు విరుద్ధంగా మాట్లాడకపోతే అప్పుడు ఈ మౌనం చాలా పెద్ద పాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా